What is this? What is this? What is this? What is this? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అసలు నేను లేకుండా పార్టీని ఎలా నడుపుతావో నేను చూస్తా. నీ వెనక నేనున్నాను కాబట్టి సీఎం సీట్లో కూర్చున్నావు. నేనేంటో చూపిస్తా. Get out! Get out! నేను కుట్టి చావు దెబ్బెట్లా ఉండతో చూస్తాడు. చెప్పాడుకే. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తన పదవిని దుర్వినియోగం చేసినందుకు గజేందర్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇక నుంచి మా పార్టీకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవినీతి అక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చే నువ్వు నా క్యాబిన్ షిఫ్ట్ అవ్వు, నేను నీ క్యాబిన్ షిఫ్ట్ అవుతాను. అదేంటండి సడన్ గా వాస్తు గుర్తొచ్చిందా మీకు? నా వాయిస్ లో కంగారు నీకు వాస్తులా అనిపిస్తుందా? ఏం కాదా? ఇంకాసేపు ఉంటే నా నెత్తి పగిలుండేది. పైనుంచి ఫ్యాన్ పడిందా? రోడ్డు మించి రాళ్లు పడ్డాయి. ఏంటి అవునా? కమ్ చే కమెంట్ సి. నువ్వేమో మంచి క్యాబిన్ తీసుకున్నావు, నాకేమో సన్ రైజ్ పడుతుందని చెప్పి ఈ క్యాబిన్ ఇచ్చావు. సన్ రైజ్ పడుతుందో లేదో తెలియదు కానీ రాళ్లు మాత్రం పడుతున్నాయి. మినిస్టర్ మనుషులు అనుకుంటానండి, బాగా హర్ట్ అయినట్టున్నారు. సీఎం తర్వాత సీఎం లాంటి తొక్కి నార తీస్తే ఆ మాత్రం హర్ట్ అవడా? నేను ఎవడో అనేది చూడడం, ఎలాంటి పనులు చేశాడని మాత్రమే చూస్తాను. నువ్వు చూడగానే మాకు మాత్రం అద్దం పగిలిన సౌండ్ టప్పని వినిపిస్తుంది. రాళ్ళేసినంత మాత్రాన్ని ఊరుకుంటామేంటండి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం, అవసరమైతే ఇంటీరియర్ డిజైన్ మార్చేద్దాం, సెట్ అయిపోతుంది. ఇంటీరియర్ డిజైన్ మారుస్తావా? ఎలాగబ్బా? ఈసారి రాయబడిన బ్యూటిఫికేషన్లో కలిసిపోతుంది. ఎవరైనా ఛానల్ పెట్టి 4 రాళ్ళు వెనకేసుకుంటారు, మనమే మీదేసుకుంటాం. కానీ ఎందుకని మంచిది, ఈసారి ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు కాస్త ముందుగానే ఇంటిమేట్ చేయి. ఎందుకు ఆపడానికి ట్రై చేస్తారా? లేదు, కొత్త అద్దాలు ఆర్డర్ ఇద్దామని. మేడం క్లారిటీ వచ్చేసింది. What it is and what's happening there? ఆ ఊరి జనానికి గంజినీళ్ళకే దిక్కులేదు. హీరోయిన్ల మేకప్ చేసుకెళ్ళింది. సోకు చేస్తే సెల్ఫీ దిగుతా తప్పితే ఓట్లేరు. ముందవని మేకప్ తీసి ఒక కాటన్ శారీ వేసుకొని కాళ్ళకి ఫ్లాట్ చెప్పులు వేసుకొని ఒక నార్మల్ ఉమెన్ గా వెళ్ళమని చెప్పండి. నో డోంట్ వరీ. మీ వాడు ఎంత వెధవైనా కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత నాది. డబ్బులు పంచడం ఫైనల్ స్టెప్. దానికంటే ముందు ఓటర్స్ ని సైకలాజికల్ గా మన వైపు తిప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలకి తెలివి ఉంది కానీ ఓపిక లేదు, అవసరం ఉంది కానీ టైం లేదు. బ్రెయిన్ ఉన్న బద్ధకస్తులు. ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ ఉంటుంది 24 hours. అందుకే మన అస్త్రం సోషల్ మీడియా. ఇక్కడ మనం పబ్లిసిటీ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కొనేయండి. నోరెవరిదైనా మాట మనదై ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు పంపించారు సార్. హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. कैसे हैं प्रभात भाई? సబ్ టీక్ మినిస్టర్ సాబ్ బోలియే సార్. బీహార్, అస్సాం రెండు చోట్ల మీ స్ట్రాటజీస్తో ఇంపాసిబుల్ అనుకున్న క్యాండిడేట్లను సీఎం కుర్చీలో కూర్చోబెట్టావు. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఎంతమంది సీఎంలు కుర్చీలో కూర్చోబెట్టినా సెంటర్ నుంచి మీ గొంతింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు సార్. మాటలతో అందలం ఎక్కించడం, చేతలతో పదవులు ఎక్కించడంలో నేను కొట్టేవాడే లేడు. ఎనీవేస్, తెలుగు స్టేట్ గురించి మాట్లాడాలి. జనరల్ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కదా సార్. జగ్గయ్యపేట బై ఎలక్షన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడున్న సీఎం చరిష్మా దాటి గెలవడం అంత ఈజీ కాదు సార్. జస్ట్ సింగిల్ సీట్ సార్. మనం ఎందుకు దిగడం? ఇట్స్ అ ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ ఎలక్షన్స్ కి గజేంద్ర మన పార్టీ సీఎం క్యాండిడేట్. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఇది పిఎం సైడ్ నుంచి వచ్చిన అసైన్మెంట్. డోంట్ వరీ సార్, ఐల్ టేక్ కేర్. గజేందర్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. యూజువల్ గా అయితే 150 అవుతుంది. మీడియాలో జరిగిన డ్యామేజ్ కవర్ చేయాలి కాబట్టి 250 రెడీ చేసుకోమని చెప్పు. హలో, ఎవరు? నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను. మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలోనూ కనిపించకూడదు. దానికి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పు, ఐల్ అరేంజ్ ఇట్. అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ 4 bedroom విల్లా విత్ రేంజ్ రోవర్ కార్. బ్రో సూపర్ ఆఫర్ బ్రో, మన లైఫ్ అంతా కష్టపడినా కార్లో తిరగలేం. ఒప్పేసుకో. ఇంత చిన్న బై ఎలక్షన్ ప్రభాత్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో సారీ టేకప్ చేస్తున్నారు. మీకు అప్డేట్ చేస్తాను బ్రదర్.
ఎవడ్రా ఈ చేగాడు అన్నిట్లో దూరిపోయి చావు దొబ్బుతున్నాడు? వీడికి మనం తప్పితే వెనక ముందు ఎవరు లేరా ఏంటి? ఎన్ఎన్సీ సీఈఓ చేకి భారీ ఆఫర్ ప్రకటించిన ప్రభాత్ మిశ్రా టీం. నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను. మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలో ఇలాంటి ఆఫర్స్ ఫోన్లో కాదు, దానికి నీ ఎక్స్పెక్టేషన్ డైరెక్ట్గా దొప్పించుకోవాలి. రానివరా, మీడియా మిత్రులతో మాట్లాడాలి కదా, చెప్పండి. సార్, మీ రైట్ హ్యాండ్లో ఉండే మినిస్టర్ గజేంద్ర అపోజిషన్ జాతీయ పార్టీకి మారినట్లు తెలుస్తుంది. దానిపై మీ కమెంట్స్? నిజాయితీ లేని పార్టీ కాబట్టే తప్పులు చేసిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకుంటోంది. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడెవడైనా, చివరికి నా బిడ్డైనా, ప్రజా దర్బార్లో నుంచోబెట్టి శిక్షించకుండా వదలను. ఈ బై ఎలక్షన్లో చాలా మంది క్యాండిడేట్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. మీరు వాళ్ళలో ఎవరికి సీట్ ఇవ్వాలనుకుంటున్నారు? అభ్యర్థి ఎవరనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు. జై హింద్. బై ఎలక్షన్ లో అధికార పార్టీ పిఎస్పీ గజేంద్రకి పోటీగా ప్రముఖ పారిశ్రామికవేత్త నరసింహకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఆర్థిక మంత్రి గజేంద్ర రాజీనామాతో జరగబోయే బై ఎలక్షన్ కి ప్రజాశ్రేయస్సు పార్టీ అభ్యర్థిగా బిజినెస్ మ్యాన్ నరసింహ బరిలో దిగుతున్నారు. అలాగే ఆర్థిక అభియోగాలు ఎదుర్కొని రాజీనామా చేసిన గజేంద్ర కేంద్రంలో అధికార పార్టీ అయిన లోక్ జన్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. తప్పకుండా మేమే గెలుస్తాం. ప్రజల్లో మా పార్టీకి ఉన్న మద్దతు, సీఎం గారికి ప్రజల మీద ఉన్న విశ్వాసం నన్ను అభ్యర్థిగా గెలిపిస్తాయి. ఆ గజేంద్ర మాటలో ప్రజలెవరూ నమ్మే ప్రసక్తే లేదు, నంబర్ కూడా. మెజారిటీ ఎంత ఉందో లెక్కేసుకోవాలంతే. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జై బ్రేకింగ్ న్యూస్ తో మేము ముందుకు రాబోతున్నారు. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ అంటే ఎవరి కొంప మునగబోతోంది. ఏంటి చే, మళ్ళీ ఏంటి బ్రేకింగ్ న్యూస్? మీరు ఇంకా క్యాబిన్ మారలేదా? ఈ దెబ్బతో మీ ఆయన అసెంబ్లీకి వెళ్ళిపోవాలి. ఆ చేయగాడి ఇంటర్వ్యూ వల్ల గజేంద్ర గారి మీటింగ్కి జనాలే లేరు. ఆడు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా సీటు మందే. ఎరా, ఈరోజు మన ప్రచారం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ ఎన్ఎన్సీ ఛానల్ వాడి బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊదరగొడుతున్నాడన్నా. నువ్వు బెటరా. ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీచే. రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జగ్గైపేట ఎలక్షన్ ప్రచారం నేటితో ముగిసింది.